హలో గైస్, వెల్కమ్ టు కేడి అంటే మ్యాడీ. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. చల్లగా అప్పుడు పీజీకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మిరాయి సెకండ్ షో బుక్ చేసాం. వెళ్ళాలి. ఇంకా నయ్యో మా టీం లీడర్ ఇంకా పంపిదేమో అనుకున్నాం మమ్మల్ని. తొందరగా అయిపోయింది. సేపు ఉన్న తర్వాత ఎస్డిఎఫ్ఎస్. ఓకే ఓకే Let's get this. ఓకే చలో. హలో గాయస్, ఇప్పుడే కొంచెం సగం దూరం వరకు వచ్చినట్టున్నాం. అరే ట్రైలర్ చూసినాక నీకేమనిపించింది అమ్మా? ఆ ట్రైలర్ బాగుంది కాబట్టి ఇప్పుడు టికెట్ బుక్ చేసి. అంటే ట్రైలర్ చూసి గుడ్డిగా నమ్మేడుగానా? గుడ్డిగా నమ్మటం కాదు మాస్టర్. సినిమా అది బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది. ఆ డైరెక్టర్ కొత్తవాడైనా కానీ మనవాడు హనుమాన్ తీశాడు కాబట్టి ఏమో కొంచెం నమ్మకం ఉంది. ఆ రాముడిని పెడతాం వచ్చేసరికి వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఇంకొక హనుమాన్ టైప్ అయ్యింది, లేకపోతే ఇంకో ఆజ్పురుష్ అయింది. అంటే జనరల్లీ రాముడు అవతారం ఏదో అయిపోయింది అనుకుంటున్నాం. మరి కొంతమందికి తిక్కలేకపోతే చాలు. అంటే నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంది దాంట్లో. మరి అది వర్కౌట్ అయితే మూవీ అయిపోయిన తర్వాత చెప్తా. ఓకే సరే, మూవీకి వెళ్ళాలి. మరి మనం అసలు ఒకటి మర్చిపోతున్నాం. మన వీరాభిమాని ఉన్నాడుగా, తేజ సజ్జ వీరాభిమాని. ఓ రఘు, రండి రారండి. హాయ్. వీడి మా వీరాభిమాని పాపం నీట్గా దూకుని వెళ్తున్నాడు చూసారా? హాయ్. ఏది ఒకసారి డైలాగ్ చెప్పమ్మా. తేజ సజ్జది డైలాగ్ ఇంకా ఇంద్రా సినిమాలో కాకుండా, ఇంద్రా సినిమాలోది నేనున్నానమ్మా కాకుండా ఇంకో డైలాగ్ ఏమన్నా ఉంటే చెప్పు. ఆ డైలాగ్ తప్ప నాకు ఇంకేం రాదు. ఇంకెందుగా నువ్వు చెప్పుకుంటావు? మేము మూవీ చూసిన తర్వాత డైలాగులు చెప్తాం. ఈ మూవీ కాదురా, వేరే ఏమన్నా చేసింటాడు కదా, చాలా చేసాడు. అద్భుతం, జాంబీరెడ్డి, హనుమాన్, ఇంకా చాలా చేసాడు. నాకే తెలుసు కదా, నేను నాన్ ఫ్యాన్ గా నాకే తెలుసు. నువ్వేంట్రా నువ్వు మళ్ళీ ఫ్యాన్ అంటావు? ఇది ఎక్కడి మాసరం మావా, చాలా కుదరదా? ఇంకోటి అది గెటప్ సీన్ ఉండేలాగా. అది నువ్వు కాపీ కొట్టావు, నీవే కాపీ రైట్ వేస్తారు ఇప్పుడు. అది గెటప్ సీన్ ఉండేలాగా. అప్పుడు కానీ గెటప్ సీన్ ఎందుకు అంటాడేమో. ఓకే ఫ్రెండ్, సినిమా చూసినాక మనం మాట్లాడుకుందాం. A few moments later. మామూలుగా లేదు ట్రాఫిక్ అసలు. ట్రాఫిక్ అవుతుంది అని చెప్పి ర్యాపిడో అవసరం. మన కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని పొల్యూషన్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. బ్రో, ప్రస్తుతం ఎట్టకేళ్ళకి నడుచుకుంటా వచ్చాం. ఈ వేస్ట్ గాడు పెద్ద ర్యాపిడో అయ్యే నీతులు చెప్పాడు. ఇక్కడికి వచ్చి ర్యాపిడో వస్తే పోయేది అంటున్నాడు. వీడిని ఎట్ట చంపాలి? స్టార్ట్ అయ్యింది పలుకుల్లో కేసరి అంట. ఏంటేంటో జరుగుతుంది. మా వాళ్ళు చిల్ అయిపోతున్నారు. ఏదో ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. ఏదో లైట్గా సెకండ్ షో మెల్లమెల్లగా వస్తారు. స్లోలీ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎఫెక్ట్లు బ్రో, ఏ చెన్నై థియేటర్ లాగా ఎంత పెద్ద పెట్టింది. స్టార్ట్ చేసాడు రా, వస్తున్నాయి స్లోగా. ఎవరెవరు ఖర్చు పెట్టారు, ఎవరెవరు చేశారని చెప్పి చూపిస్తున్నారుగా. వాళ్ళంతా మనకి ఎందుకు హీరో ఎంట్రీ అయితే సరిపోయిద్దిగా. హీరో కోసం వస్తే వీడు హీరో అన్నాడు కూడా. మరి హీరో మావాడు ఎందుకు వచ్చానా అని చెప్పి కోరుకుంటున్నాడు. నేను కనిపించట్లేదు, అనవసరం. అవతార్ మూవీలో లాగా నీలం కలర్ అయిపోయాం అందరం. A few moments later. సమయం ఇదే వేళ
స్లోగన్ ఆడైనా కానీ మన లేదు మనకి థియేటర్ బొక్క అయింది అది వేరే విషయం కానీ మామూలు బొక్క కాదు ఇది మాత్రం మామూలు లేడన్నా. మామూలు కాదు స్టార్టింగ్ ఫ్లోకి వెళ్ళి బాగానే వెళ్తాం సినిమా చూద్దాం ఎట్లా ఉంటుందో. రాముడి సినిమా దుమ్ము లేపుతారు. ఎట్లా అవుతుందో. ఇప్పుడు దాకైతే బాగానే ఉంది, మంచిగానే వెళ్ళింది. చూడాలి కానీ అంటే మనకి థియేటర్ స్టార్టింగ్ లో సౌండ్ సరిగ్గా సెట్ అవ్వలేదు కానీ ఉండే కొద్దిగా అలవాటు అవుతుంది. ఏం చేద్దాం ఓజీకి జరగకూడదు. ఓజీకి వేరే చూద్దాము, ఓజీకి వేరే చూద్దాం. మీరు కామెంట్ చేయండి ఆ లోపు ఏదైనా కంటెంట్ కావాలంటే. వీడియో ఏ సినిమాకి ఏ పాటలు పెట్టాడు కూడా అచ్చో అచ్చో అచ్చ వైపు అవుతున్నా కదా నువ్వు. వైబ్ అవ్వాలంటే తప్పదుగా. అవును వైపు పాట లేదా మూవీ సీక్రెట్స్ కోసం ఎన్ని 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 కారణాలు. దీంట్లో ఒక స్లిప్ పని చేస్తే ఒక స్లిప్ పని చేయకి ఇది ఒక డిఫాల్ట్ కొట్టేస్తుంది. లాస్ట్లో మాట్లాడుతుంది. ఓకే సెకండ్ హాఫ్ మొత్తం పోతుంది పోయి. మూవీ ఇప్పుడే వచ్చినాం, అంత ఎక్సైట్మెంట్గా అయితే లేదు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. మొత్తం చెప్పకూడదు అనుకుంటున్నాం నాన్ స్పాయిలర్గా. మాకైతే మిక్స్డ్ టాప్గా ఉంది బ్రదర్స్. అది మరి నీకు రా వీరాభిమాని, వీరాభిమాని చెప్పు. మొత్తం ఓకే కానీ సంథింగ్ కంప్లీట్ అవ్వలేదు అంతే. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. డైలాగ్ ఏదో చెప్పు బ్రో. ఏంటిది అలా వైకుంఠపురంలో అలాగా ఇది కంప్లీట్ అవ్వలేదు బిట్టు. ఇన్ని యాడ్ చేసినా ఏమి కంప్లీట్ అయినట్టుందా. నేను ఓజీకి ప్లాన్ చేస్తాను, మీరు వచ్చేయండి బ్రదర్. ఓజీకైనా కరెక్ట్గా చూసుకుందాం. సుజిత్ బాబు, సుజిత్ మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాం. మేము బెంగళూరులో లేట్ నైట్ వస్తున్నాం. అప్పటికా ఇట్టక సెకండ్ షోకే వస్తాం. కానీ ఇట్ట మెరాయిలాగా మిక్స్డ్ టాక్గా రాకుండా చూసుకోవాలి మీరే. మరి అది బట్ మీరు సెకండ్ పార్ట్ మాత్రం మిస్ అవద్దండి. అరే క్లిఫ్ హ్యాంగర్స్ ఎందుకురా నీకు? కాదు ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలా, ఇది కట్ చేస్తా. నాకైతే 10కి 7.5 ఇస్తా. 6.5 ఇస్తాను బ్రో. 6.5. నేను కొన్ని విజువల్స్కి అట్రాక్ట్ అయ్యాను కానీ కొన్ని చోట్ల అది ఏ అని చెప్పి తెలిసిపోతున్నాయి. వాటిని సరిగ్గా మేనేజ్ చేస్తుంటే కరెక్ట్గా వచ్చేదాము ఇంకా మూవీ. మరి ఏమో గట్లా కొంచెం మిక్స్డ్ టాక్గా ఉంది అయితే మాకు. కానీ కలెక్షన్స్ పరంగా వస్తున్నాయి చాలు. ఓకే ఓకే మూవీ. సరే నెక్స్ట్ బ్లాగ్ ఓజీతో చూద్దాం. దీని మధ్యలో మీకు ఏమైనా వీడియోలు కావాలంటే మా తరపు నుంచి కామెంట్లో చెప్పండి, చేసేద్దాం. ఓజీకి చెప్తాను బ్రదర్. అట్లాగే కింద ఒకటి ఉంటుంది సబ్స్క్రైబ్ అని చెప్పి, అది ఒకటి నొక్కేస్తే మేము వెళ్ళి హ్యాపీగా నిద్రపోతాం. మేము ప్రశాంతంగా బొప్పుకుంటాం. బెంగళూరులో లేట్ నైట్స్ తిరగటం ఇట్లా ఏం పంచాయతీలు ఏం పెట్టుకోకుండా చక్కగా మూవీకి వెళ్ళి మీకు బ్లాగ్ పెడతాం. నువ్వు చెప్పారా? రా రా రా. సరే కేడి అండ్ ది మ్యాడీ. ఓకే గుడ్ నైట్, బై బై. బాయ్. Come on, baby, you are my girl, yo. Come on, baby, you are my soul. Come on, baby, you are my world, yo. Come on, baby. కాత్యాయిని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చేయవే, మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల. నీ ఆస్తి